సంక్రాంతి సెలవులు ముగిశాయి. పుస్తకాల సంచిలో భుజాన పిల్లలకు అనుకోని సంఘటన ఎదురైంది. యాదాద్రి జిల్లా సంగెం గ్రామంలోని మాజీ సర్పంచి కాంట్రాక్టర్ రామిరెడ్డి ప్రభుత్వ పాఠశాల గేటుకు తాళం వేశారు. మన ఊరు మనబడి పథకం కింద పాఠశాలలో అదనపు భవనాలు నిర్మించిన రామిరెడ్డి బిల్లులు రాకపోవడంతో నిరసన వ్యక్తం చేశాడు. అధికారులు ఎంతకీ స్పందించకపోవడంతో స్కూలుకు తాళం వేశారు. పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఎంఆర్ఓ, డీఈఓ హామీ ఇవ్వడంతో స్కూల్ గేటుకు వేసిన తాళాన్ని తొలగించారు. సంక్రాంతి సెలవులు ముగిశాయి. పుస్తకాల సంచిలో భుజాన వేసుకుని బడికి వెళ్లిన పిల్లలకు అనుకోని సంఘటన ఎదురైంది. యాదాద్రి జిల్లా సంగెం గ్రామంలోని మాజీ సర్పంచి కాంట్రాక్టర్ రామిరెడ్డి ప్రభుత్వ పాఠశాల గేటుకు తాళం వేశారు. మన ఊరు మనబడి పథకం కింద పాఠశాలలో అదనపు భవనాలు నిర్మించిన రామిరెడ్డి బిల్లులు రాకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు. అధికారులు ఎంతకీ స్పందించకపోవడంతో స్కూలుకు తాళం వేశారు. పెండింగ్ బిల్లులు చెల్లింపులపై ఎంఆర్ఓ, డీఈఓ హామీ ఇవ్వడంతో స్కూల్ గేటుకు వేసిన తాళాన్ని తొలగించారు ఆయన. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, మన ఊరు మనబడి పెండింగ్ బిల్లులకు సంబంధించి కాంట్రాక్టర్లు అంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. కొన్ని స్కూల్స్కు కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బకాయిలు చెల్లించలేదని తాళం వేసిన సంఘటనలు మనం చూస్తున్నాం. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? సునీత, యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా దాదాపు 300 ప్రభుత్వ స్కూల్లో గత ప్రభుత్వంలో మన ఊరు మనబడి సంబంధించినటువంటి కార్యక్రమంలో అదనపు భవనాల నిర్మాణం జరిగింది. సుందరీకరణ సంబంధించినటువంటి నిర్మాణాలన్నీ కూడా జరిగినాయి. వాటికి సంబంధించినటువంటి బిల్స్ మంజూరు చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తమను వేధిస్తుందంటూ ఎక్కడికక్కడ కాంట్రాక్టర్లు, విద్యా కమిటీ చైర్మన్ అందరూ కూడా వాపోతూ పలు నిరసన కార్యక్రమాలకు దిగుతా ఉన్నారు. భువనగిరి నియోజకవర్గం ఒలిగొండ మండలం సంగెం గ్రామంలో కూడా తమ బిల్లులు చెల్లించాలంటూ పాఠశాల గేటుకి తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. అక్కడ ఉన్నటువంటి మాజీ సర్పంచ్, అదేవిధంగా విద్యా కమిటీ చైర్మన్ రామిరెడ్డి 2 ఏళ్లుగా మేము పడిగాపులు చేస్తా ఉన్నాం, అప్పులు తీసుకొచ్చి బిల్డింగ్లు కట్టాం, పేద విద్యార్థులు కూడా ఇబ్బంది పడకుండా చెట్ల కింద చదువుకోకుండా వారికి అదనపు భవనాలు కట్టించాలన్నటువంటి ఒక మహోన్నత లక్ష్యంతో మేము కూడా ముందుకు వచ్చి అప్పులు తెచ్చి మరీ బిల్లులు లేకుండా మేమంతా కూడా అదనపు భవనాలు నిర్మాణం చేశాం. అవన్నీ కూడా అందుబాటులోకి వచ్చాయి, పిల్లలకు సౌకర్యవంతంగా ఉంటున్నాయి. కానీ అప్పులు తెచ్చి మేము కట్టినటువంటి భవనాలకు మాత్రం బిల్లులు వేయట్లేదంటూ కూడా వాళ్ళందరూ కూడా వాపోతా ఉన్నారు. రామిరెడ్డి కూడా ఆ స్కూల్ నిరసన కార్యక్రమం కూడా వ్యక్తం చేయడం జరిగింది. హెడ్ మాస్టర్ అడిగితే స్పందన లేదు, డీఓ అడిగితే స్పందన లేదు. తమ బిల్లుల గురించి నేరుగా సెక్రటరీకి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి ఛాంబర్ ముందు ధర్నా చేసినప్పుడు కూడా ఇప్పటివరకు కూడా తమకు బిల్లులు మంజూరు కాలేదంటూ కూడా వాపోతా ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో కేవలం 50 కోట్ల రూపాయలు మాత్రం బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. తమ చిన్న కాంట్రాక్ట్ లో ఒక్కొక్కరు 10 లక్షలు 15 లక్షలు పెట్టి మాత్రమే మేమంతా కూడా అదనపు భవనాలు కట్టాం. ఆ 15 లక్షలు కూడా మంజూరు చేయకపోతే తమ జీవనం ఏ విధంగా గడుస్తుంది, అప్పులకు వడ్డీలు కట్టలేక తామంతా కూడా ఇబ్బంది పడుతున్నామంటూ మనవరు మనబడి కాంట్రాక్టర్లందరూ కూడా మనోవేదన చెందుతా ఉన్నారు, ఎక్కడికక్కడ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ రోజు స్కూల్ కి తాళం వేయడంతో విద్యార్థులందరూ కూడా దాదాపు 2 గంటలుగా స్కూల్ బయటే వాళ్ళు పడిగాపులు చేశారు. స్కూల్ బ్యాగులతో ఎట్టకేలకు ఎంఆర్ఓ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి డిఓ అధికారులు ఫోన్ లో హామీ ఇవ్వడంతో తాళం అయితే తీశారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో 2 వారాల్లోగా తన బిల్లు మాత్రం మంజూరు చేయకపోతే, తన బిల్స్ క్లియర్ చేయకపోతే మరొకసారి నేను కట్టించినటువంటి భవనాలకు తాళం వేస్తానంటూ కూడా తెగే చెప్తా ఉన్నారు రామిరెడ్డి. ఈ నేపథ్యంలోనే విద్యార్థులందరూ కూడా చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు 1000 కోట్ల రూపాయల బిల్లులు పోతాయి, కానీ చిన్న కాంట్రాక్టర్లను మనం చంపేలాగా వాళ్ళ యొక్క ఇబ్బందులు పెట్టేలాగా ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయట్లేదంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా సరే పెండింగ్ లో ఉన్నటువంటి అన్ని బిల్లులు కూడా మంజూరు చేయాలి. మనని అసెంబ్లీకి సంబంధించినటువంటి సమావేశాల్లో కూడా ఈ మన ఊరు మనబడి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ల యొక్క గోడును వెళ్ళబోసుకుంటూ సాక్షాత్తు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రభుత్వానికి నిలదీయడం జరిగింది, ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు చిన్న కాంట్రాక్టర్ వాళ్ళందరూ కూడా. దీంతో పాటు ఎంతో మహోన్నత లక్ష్యంతో స్కూళ్లను నిర్మించారు వాళ్ళు, పేద విద్యార్థులు చదువుకోవడానికి. వాళ్ళకి బిల్లులు ఆపితే ఎట్లా అంటూ కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా ప్రభుత్వాన్ని కరిగిపరేశారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం పెండింగ్ ఉన్నటువంటి బకాయిలు విడుదల చేయాలంటూ సర్వత్రా కూడా డిమాండ్ వ్యక్తం అవుతున్నాయి. రైట్ రామ్, థ్యాంక్ యూ.